ఈ నెల 22వ తేదీన ఏదైతే అయోధ్యలో ప్రతిష్ట జరుగుతుందో, విగ్రహ ప్రతిష్ట, దానికైతే పెద్ద ముహూర్తమే పెట్టి గ్రాండ్గా ఒక ఈవెంట్ని అయితే ప్లాన్ చేసింది మన సెంట్రల్ గవర్నమెంట్ అనమాట. సో ఆ ఈవెంట్కి లక్షలాది మంది భక్తులు అయితే వస్తారు స్వామివారిని దర్శించుకోవడానికి, దేశ నలుమూలల నుంచి వస్తారు. అంతేకాక ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, మీ వంతు సహాయాన్ని అందించాలనుకుంటే రాజకీయ వ్యక్తులకి కానీ మామూలు ప్రజలకు కానీ వెల్కమ్ చేసింది అనమాట. సో అందరూ కూడా ఎవరైనా కానీ మీకు దోచినంత డబ్బులు దానికి విరాళంగా ఇవ్వచ్చు. ఇది రామ్ మందిరంకి వెళ్తుంది అయోధ్యలోని. సో అందరూ కూడా తమకు తోచిన వంతు ఆ అమౌంట్ని అయితే ఇస్తూ ఉన్నారు. తెలుసు కదా, ఆదిపురుష తీసి బిగ్గెస్ట్ డిజాస్టర్ని దాన్ని ఎత్తుకున్నాడు. రీసెంట్గా సలార్తో అయితే సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నాం. మన ప్రభాస్ అయోధ్యకి 1 కాదు 2 కాదు 50 కోట్ల రూపాయలు అయితే విరాళంగా అందించారంట. అది దేనికోసమో తెలుసా? దేనికోసమో తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఫుల్గా చూడండి. సో ఏంద్రా అంటే అయోధ్యకి అయోధ్యలో రామ మందిర్ ఓపెనింగ్ ఉంది కదా, దానికి లక్షలాది మంది భక్తులు అయితే వస్తారు కదా. సో వాళ్ళకి ఈ అన్న ప్రసాదాల కోసం దాదాపు 50 కోట్ల విరాళంగా మన ప్రభాస్ అన్న అయితే ఇచ్చారనమాట. రాజవంశానికి చెందిన ఈయన మామూలుగానే వాళ్ళ ఇంటికి కానీ షూటింగ్ కానీ ట్రైన్లో వెళ్తున్నా, మామూలుగా ఎక్కడికి వెళ్తున్నా కూడా ఆయన ఏం తింటాడో వాళ్ళ చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళకు కూడా అదే పెడతారు. ఆయన మామూలుగా ఆయన భోజనం పెడుతున్నారా అంటే ఎక్కువ అక్కడ షూటింగ్ స్పాట్లో చాలామంది ఆతృతగా ఎదురు చూస్తారంట, ఎందుకంటే అన్ని వెరైటీస్ ఆయన అయితే పెడతారంట. సో ఇది ప్రభాస్ గారి యొక్క స్పెషాలిటీ అని చెప్పాలి. మన తెలుగులో నటుడైన ప్రభాస్ గారు ఇట్లా అయోధ్యకి 50 కోట్ల విరాళం ఇస్తున్నాడంటే మనం చూసి హర్షించదగిన విషయం అనమాట. ప్రభాస్ మంచి మనసు ఉన్న వ్యక్తి అని మనం చెప్పుకోవాలి.